అరఫా మరియు అరఫాత్ ఈ రెండు పదాలు సర్వసామాన్యంగా మీరు వింటూ ఉంటారు. అయితే ఈ రెండు పదాలు ఏవైతే మనం వింటున్నామో ఏకవచనం అరఫాత్, బహువచనం అని ఇమాం నేసాబూరి రెహమహుల్లా చెప్పి ఉన్నారు. అయితే మరొక కొందరు పండితులు ఇమాం తబ్రిసి ఇంకా వేరే ఎంతోమంది ఇమాం ఇబ్నుల్ జౌజీ కూడా దీనిని ప్రస్తావించారు. అరఫాత్ అంటే హాజీలు 9వ తారీఖు రోజు మక్కా నుండి ఈస్ట్ వైపున సుమారు 20-23 కిలోమీటర్ల తర్వాత ఏ ప్రాంతం అయితే ఉందో, ఒక స్థలం ఉందో దానిని అరఫాత్ అంటారు. మరియు అరఫా, యౌము అరఫా అని అంటే జిల్ హిజ్జా 9వ తారీఖు. అయినా మనం ఉంటే ఎన్నో సందర్భాలలో అరఫా అంటే రోజు 9వ తారీఖు జిల్ హిజ్జా, అరఫాత్ అంటే స్థలం అని కూడా తెలుస్తుంది. మరి ఎన్నో హదీసులలో అరఫాకు వెళ్ళారు. ఉదాహరణకు ముస్లిం షరీఫ్లో హదీస్ నంబర్ 1218 ఫఅజాజ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం హత్తా అతా అరఫా ఫవజద అల్‌కుబ్బత ఖద్ దురిబత్ లహు బినమిరా ఫనజల బిహా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూర్యోదయం అయినాక కొంతసేపటికి 9వ తారీఖు రోజు మినా నుండి బయలుదేరి అరఫా వైపునకు వచ్చారు. ఇక్కడ అరఫా అని అరఫాత్ను అనడం కూడా జరుగుతుంది. అంటే అరఫాత్ ఆ స్థలాన్ని అంటారు, అరఫా రోజును అంటారు. కానీ అరఫా అన్నది ఆ స్థలం గురించి కూడా ఉపయోగపడుతుంది. ఇక అరఫాత్ అని ఏదైతే అంటామో, లేదా అరఫా కూడా దానిని అనబడుతుంది ఒక స్థలం. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ కాలంలోనే సహాబాలకు దాని యొక్క హద్దులు చూపారు. హాజీ 9వ తారీఖు రోజున ఆ హద్దు లోపల ఉండడం తప్పనిసరి. దాని వివరణ తర్వాత కూడా వస్తూ ఉన్నది. అయితే అరఫా 9వ తారీఖు రోజును అరఫా అని ఎందుకంటారు? చారిత్రక దానికి ఏదైనా ఆధారం ఉందా? మరియు అరఫాత్ ఆ స్థలాన్ని అరఫాత్ అని ఎందుకన్నారు? దీని గురించి ఇమాం రాగిబ్ అస్ఫహానీ, ఇమాం కుర్తుబీ, ఇమాం ఫెరోజాబాదీ, ఇమాం జుబేదీ, ఇమాం ఇబ్నుల్ జౌజీ ఇంకా ఎందరో ధర్మవేత్తలు కొన్ని కారణాలు తెలిపారు. అవన్నీ కూడా కావచ్చు, ఏదైనా కొన్ని కావచ్చు. ముఖ్యంగా 2 విషయాలు అందులో ప్రస్తావించబడతాయి. ఎన్నో ఉన్నాయి, కానీ ముఖ్యంగా నేను రెండు ప్రస్తావిస్తున్నాను. ఒకటి, ఆదం మరియు హవ్వా అలైహిస్సలాం ఇద్దరు, హవ్వా అలైహిమస్సలాం స్వర్గం నుండి ఈ భూమిలో వేరు చోట వారు దిగిన తరువాత వారిద్దరూ వచ్చి అరఫాత్ మైదానంలో కలుసుకున్నారు అన్నటువంటి ఒక చారిత్రక విషయం ఉంది. అలాగే మరో విషయం చెప్పడం జరిగింది. ఇబ్రాహీం అలైహిస్సలాంకు జిబ్రీల్ అమీన్ అలైహిస్సలాం హజ్కు సంబంధించిన విషయాలన్నీ కూడా తెలియజేశారు. సూరే బకరాలో మీకు ఆ ఆయత్ గుర్తుంది కదా, వఅరినా మనాసికనా, ఓ అల్లాహ్ హజ్కు సంబంధించిన వివరాలన్నీ కూడా, వాటి ప్రదేశాలు, వాటికి సంబంధించిన ఆదేశాలు అన్నీ మాకు చూపించు, తెలుపు. అయితే జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చి ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఒక్కొక్క విషయం అంతా కూడా చూపించిన తర్వాత మక్కా నుండి ఒకవేళ మనం తీసుకుంటే, మక్కా నుండి వచ్చేటప్పుడు ముందు మినా వస్తుంది, ఆ తర్వాత ముజ్దలిఫా వస్తుంది, ఆ తర్వాత అరఫాత్ వస్తుంది. చేరుకున్నాక ఆ అరఫ్తా తెలుసుకున్నావా, గుర్తుపట్టావా, అన్ని విషయాల పరిచయం మీకు తెలిసిందా అన్నట్లుగా జిబ్రీల్ అడిగారు. కాల ఇబ్రాహీం
అరఫ్తు అవును నేను తెలుసుకున్నాను, నాకు ఇవన్నీ విషయాలు అర్థమయ్యాయి, పరిచయం అయ్యాయి అని చెప్పారు. అందుకని కూడా ఆ రోజు గురించి లేదా ఆ స్థలం గురించి అరఫాత్ అన్నటువంటి పేరు పడ్డది అని కూడా అంటారు. ఏది ఏమైనా సంక్షిప్తంగా ఇక్కడ కొన్ని విషయాలు దీని గురించి తెలియజేయడం జరిగింది. సోదర మహాశివులారా, రండి ఇక మనం జనరల్గా అరఫాత్ ప్రదేశం గురించి ప్రత్యేకంగా కాకుండా అరఫా యొక్క వివరణ కొన్ని తెలుసుకుందాము. అదే మన అసలైన సబ్జెక్ట్. అయితే ఇప్పుడు అరఫా యొక్క ఘనతలు, లాభాలు హదీసుల్లో ఏమొచ్చాయో తెలుసుకుందాము. మొదటి ఘనత, అదే రోజున ఇస్లాం ధర్మం సంపూర్ణమైనది. అల్లాహు అక్బర్. ఇది వాస్తవానికి అల్లాహ్ వైపు నుండి ఎంతో గొప్ప వరం, ఎంతో గొప్ప వరం. దీనికి సంబంధించి హదీస్ సహీ బుఖారీలో వచ్చి ఉంది. ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా ఆ హదీస్ను ఉల్లేఖిస్తున్నారు. ఒక యూదుడు వచ్చి, అమీరుల్ ముమినీన్, మీ ఖురాన్లో ఒక ఆయత్ ఉంది, దాన్ని మీరు చదువుతూ ఉంటారు. అలాంటి ఏదైనా ఆయత్ మా గ్రంథంలో, మేము యూదులు నమ్ముతున్నటువంటి మా గ్రంథంలో గనక అవతరించి ఉండేది ఉంటే ఆ ఆయత్ అవతరించిన రోజును మేము పండుగ రోజుగా జరుపుకునే వారిని. ఉమర్ రదియల్లాహు తఆలా అడిగారు, ఏ ఆయత్ అంటున్నావు నీవు? ఆ యూదుడు ఆ ఆయత్ తెలిపాడు. సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 3లో కొంత భాగం, అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా. ఈరోజు నేను మీ కొరకు మీ ధర్మాన్ని సంపూర్ణం చేశాను, నా యొక్క అనుగ్రహాన్ని మీపై పరిపూర్ణం గావించాను, మరియు మీ కొరకు ఇస్లాం ధర్మాన్ని మాత్రమే ఇష్టపడ్డాను. ఈ మాట ఉమర్ రదియల్లాహు తఆలా ఆ యూదునితో విన్న తర్వాత ఏమన్నారో తెలుసా? ఖద్ అరఫ్నా జాలికల్ యౌమ్, ఆ రోజు గురించి మాకు చాలా మంచిగా తెలుసు. వల్ మకాన్ అల్లదీ నజలత్ ఫీహి అలన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, మరియు ఆ రోజు ప్రవక్తపై ఈ ఆయత్ ఏదైతే అవతరించిందో, ఏ ప్రదేశంలో ఎక్కడ అవతరించింది అది కూడా మాకు చాలా మంచిగా తెలుసు. ఈ ఆయత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా శుక్రవారం రోజున అరఫాలో ఉన్నారు. ఇక్కడ కూడా చూడండి హదీస్లో, హదీస్ నంబర్ 45, ఖాయిమున్ బిఅరఫా వహువ ఖాయిమున్ బిఅరఫా. ఇక్కడ రెండు భావాలు వస్తాయి. ప్రవక్త అరఫాలో ఉన్నారు అంటే అరఫా రోజున 9వ జిల్హిజ్జా రోజున, మరియు అరఫాత్ మైదానంలో ఉన్నారు. ఆ సందర్భంలో ఈ ఆయత్ అవతరించింది. అరఫా రోజు యొక్క ఘనతలో మనకు ఈ విషయం తెలుస్తుంది. దీని ద్వారా మనకు బోధపడుతున్న ఒక గొప్ప గుణపాఠం, మనం అరఫా పేరు ఇంకా వేరే ధర్మం పేరు మీద మనకిష్టం వచ్చినట్లు ఏ పనులు చేయకూడదు. అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించినవి అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు ప్రవక్త యొక్క విధానంలో చేయడమే అసలైన ధర్మం. మరియు ధర్మం సంపూర్ణమైపోయింది. ఆ రోజు ఏ విషయమైతే ధర్మం కాదో ఇప్పుడు మనం ధర్మం అని భావించి చేస్తే అది పాపం అవుతుందన్న విషయం గమనించండి. సోదర మహాశివులారా, సోదరిమణులారా, ప్రియ వీక్షకులారా, అరఫా రోజు యొక్క ఘనతలో రెండో విషయం ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అబూ దావూద్లోని సహీ హదీస్ షేఖ్ సహీ అన్నారు. ఉక్బా బిన్ ఆమిర్ రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, యౌము అరఫా వ యౌమున్ నహర్ వ అయ్యాముత్ తష్రీక్ ఈదునా అహ్లల్ ఇస్లాం వ హియ అయ్యాము అక్లిన్ వ షుర్బ్. ఏమంటున్నారు ప్రవక్త వారు? అరఫా రోజు మరియు కుర్బానీ రోజు, ఆ తర్వాత అయ్యాముత్ తష్రీక్ జిల్హిజ్జా యొక్క 11, 12, 13 ఈ 3 రోజులు ఈదునా అహ్లల్ ఇస్లాం, మా ముస్లింల యొక్క పండుగ,
ఇస్లాం వారి యొక్క పండుగ రోజులు ఇవన్నీ కూడా ఎన్ని రోజులైనాయి? 5 రోజులు కదా. యౌము అరఫా, యౌమున్ నహర్, అయ్యాముత్ తష్రీక్. అబూ దావూద్లోని ఈ హదీస్ను గుర్తుంచుకోండి. ఈ హదీసుతో వేరే ఒక చాలా ముఖ్యమైన విషయం, ఒక మసాలా చెప్పనున్నాను నేను. అబూ దావూద్లో హదీస్ నంబర్ 2419. 9వ తారీఖును ఏమన్నారు? యౌము అరఫా. 10వ తారీఖును ఏమన్నారు? యౌమున్ నహర్. తర్వాత 11, 12, 13 ఈ 3 తారీఖులను ఏమన్నారు? అయ్యాముత్ తష్రీక్. ఈ 5 రోజులు కూడా పండుగ రోజులు. ఆ రోజుల్లో తినడం, త్రాగడం వేరే ఉల్లేఖనాల్లో ఉంది. అల్లాహ్ యొక్క జిక్ర్ అధికంగా చేస్తూ ఉండడం. ఈ విధంగా మనం చెప్పుకుంటే ప్రత్యేకంగా అరఫాలో ఉన్న వారికి ఇది చాలా మరింత ఎక్కువ శుభకరమైన విషయం. అరఫా రోజు ఘనతలో 3వ విషయం ఏమిటంటే అల్లాహు తఆలా ఆ రోజు గురించి ఖురాన్లో ప్రమాణం చేసి ఉన్నాడు. అల్లాహు తఆలా ఏదైనా విషయం గురించి ప్రమాణం చేస్తున్నాడు అంటే అల్లాహుల్ అజీమ్, ఆ గొప్ప మహోన్నతుడైన అల్లాహ్ ఏదైనా ఒక మహోన్నతమైన విషయానికి దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేయుటకు ప్రమాణం చేస్తున్నాడు, సాక్షిగా చెబుతున్నాడు. ఎక్కడుందండి ఇది? సూరతుల్ బురూజ్లో. సూరతుల్ బురూజ్లో ఇదాతిల్ బురూజి వల్ యౌమిల్ మౌఊద్ వషాహిదిన్ వమష్హూద్ అని ఏదైతే ఉందో దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తెలిపారని అబూ హురైరా రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు. అల్ మష్హూద్ యౌము అరఫా. యౌము అరఫాను అల్ మష్హూద్ అని చెప్పడం జరిగింది. ఈ హదీస్ తిర్మిదీలో ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లా హసన్ అని చెప్పారు. హదీస్ నంబర్ 3339. 4వ ఘనత అరఫాకు సంబంధించినది. ఇది సర్వసామాన్యంగా ముస్లింలందరి కొరకు, ప్రత్యేకంగా హజ్ చెయ్యని వారి కొరకు. అదేమిటి? 2 సంవత్సరాల మన్నింపు. ఎవరికి? ఆ రోజు ఉపవాసం ఉండేవారికి. అల్లాహు అక్బర్. అల్లాహ్ యొక్క గొప్పతనం చూడండి. ఒక్క ఉపవాసానికి బదులుగా అల్లాహ్ మనందరిపై దయ చేసి, కరుణ చేసి, కటాక్షాలు కురిపిస్తూ 2 సంవత్సరాల పాపాలు మన్నిస్తాడంటే మనం ఇలాంటి ఉపవాసం నుండి వెనుక ఉండగలుగుతామా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అబూ ఖతాదా రదియల్లాహు తఆలా ఉల్లేఖించిన హదీస్, సియాము యౌమి అరఫా అహ్తసిబు అలల్లాహ్ అన్ యుకఫిర అస్-సనత అల్లతి qabla వస్-సనత అల్లతి బa'ద. ముస్లిం షరీఫ్ 1162. అల్లాహ్ అరఫా ఉపవాసానికి బదులుగా 1 సంవత్సరం గడిసిపోయినది, మరొక సంవత్సరం రానున్నది, 2 సంవత్సరాల పాపాలు మన్నిస్తాడు. ఈ ఒక్క ఉపవాసం 2 సంవత్సరాల పాపాలకు పరిహారంగా చేస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు. సోదర మహాశివులారా, శ్రద్ధగా వింటున్నారా మీరందరూ? మొబైల్లో జూమ్ ఆన్ చేసి వేరే అటు ఇటు కార్యకలాపాల్లో అటు ఇటు టైం వృధా చేయట్లేదు కదా? ఒకవేళ మీ పిల్లలు ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంటే కూడా కొంచెం వారికి ఏదైనా ఆట వస్తువు ఇచ్చి, తినే వస్తువు ఇచ్చి శ్రద్ధగా వినండి. ఎందుకంటే అరఫా రోజు గురించి 5వ ఘనత ఏదైతే తెలియజేస్తున్నానో ఇప్పటి వరకు చెప్పుకున్న ఘనతల కంటే కూడా చాలా గొప్పదైనది. ఈ చెవితోనే కాదు, మనసారా వినండి. మనసులో నాటుకునే విధంగా, మీ మదిలో నాటిపోయే విధంగా దాన్ని భద్రపరచుకోండి. ఏమంటున్నారు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం? సహీ ముస్లిం షరీఫ్లోని హదీస్ నంబర్ 1148. మా మిన్ యౌమిన్ అక్థర మిన్ అన్ యు'తిక అల్లాహు ఫీహి అబ్దన్ మినన్ నార్ మిన్ యౌమి అరఫా. అల్లాహు తఆలా తన దాసులకు
అరఫా రోజు నరకాగ్ని నుండి విముక్తిని ప్రసాదించినంతగా మరే రోజులోనూ ప్రసాదించడు. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా? అల్లాహు తాలా తన దాసులను, ఎంతో మంది దాసులను వేరే ఎన్నో రోజుల్లో, ప్రత్యేకంగా రమదాన్ మాసంలో గుర్తుందా, అల్లా యొక్క దయతో రమదాన్ హిఫ్జ్ హదీస్ కాంపిటీషన్ మనం జరుపుకున్నాము కదా. అందులో కొన్ని హదీసులు మీరు కంఠస్థం చేశారు కదా. అందులో ఒక హదీస్ వచ్చిందా, రమదాన్లోని ప్రతి రాత్రి వలిల్లాహి ఉతకాఉ మినన్ నార్ వదాలిక ఫీ కుల్లి లైలా. విన్నారు కదా. కానీ ఇక్కడ ఘనత ఏంటి? అల్లాహు తఆలా ఎన్నో రోజుల్లో, రమదాన్ మాసంలో ఎన్నో సందర్భాల్లో ఎందరినో నరకం నుండి విముక్తి కలిగిస్తాడు. కానీ సంఖ్యాపరంగా చూసుకుంటే అరఫాత్ రోజున మామిన్ యౌమిన్ అక్తర్, అరఫాత్ రోజున ఎంత ఎక్కువ సంఖ్యలో తన దాసులను నరకం నుండి విముక్తి కలిగిస్తాడో అంత పెద్ద సంఖ్యలో వేరే ఏ రోజుల్లో కూడా అలా విముక్తి కలిగించడు. అయితే మనం ఆ రోజు నరకం నుండి విముక్తి పొందడానికి ఉపవాసము ఉండాలి. ఉపవాసం సహీ బుఖారీ ఏ పనులు చేయాలి అవన్నీ విషయాలు ఇన్షాల్లా వస్తాయి. కానీ సంక్షిప్తంగా ఇక్కడ ఈ మాట చెబుతున్నాను. ఉపవాసం గురించి సహీ బుఖారీలోని హదీస్ కూడా మీరు కంఠస్థం చేశారు. రమదాన్లో ఒక్కరోజు ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఉపవాసం ఉంటారో అల్లాహు తఆలా వారి ముఖాన్ని నరకాగ్ని నుండి ఇన్ని సంవత్సరాల గురించి దూరం చేస్తాడు. 70 సంవత్సరాల గురించి. అల్లాహు అక్బర్. గమనించండి, అదృష్టం ఇది మనందరి కొరకు ఎంత గొప్ప అదృష్టం. అందుకొరకు సోదర మహాశివులారా, సోదరి మనులారా, ఇలాంటి గొప్ప అవకాశాన్ని కోల్పోకండి. హదీస్ పూర్తి కాలేదు. ఈ హదీస్ ముస్లిం షరీఫ్లో ఉంది, ఇంకా ముందుగా ఉంది. సుమ్మ యుబా ఇన్నహు లయదును. అల్లాహు తఆలా వారికి చాలా దగ్గరగా వస్తాడు. ఎలా వస్తాడు, ఏ రీతిలో వస్తాడు, ఇవన్నీ వివరాల్లో మనం పడకూడదు. అల్లాహ్ కమా యలీకు బిజలాలిహి, ఆయనకు తగిన రీతిలో అల్లాహు తాలా దగ్గరవుతాడు తన దాసులకు. సుమ్మ యుబాహి బిహిముల్ మలాయిక. అంతేకాదు, ఏ దాసులైతే ఆ రోజు అరఫాలో హాజరై ఉన్నారో, అల్లాహతో దువా చేస్తూ ఉన్నారో, అరఫాలో లేనటువంటి, హజ్ చేయనటువంటి వారు ఎవరెవరైతే అల్లా యొక్క సంతృప్తిని, అల్లా యొక్క ప్రసన్నతను పొందడంలో నిమగ్నులై ఉన్నారో అలాంటి వారి గురించి అల్లా తన దైవ దూతల వద్ద ఎంతో గర్వంగా, ఎంతో సంతోషంగా చెప్పుకుంటాడు. అల్లాహుతాలా ఆ సంతోషంలో వారితో అంటాడు, దైవదూతలతో, నా ఈ దాసులు, అస్తగ్ఫిరుల్లా, మనం మాట పరంగా చేతులు ఇలా అంటున్నాము, అల్లా ఇలా చేతులతో అంటాడు అని కాదు భావం. అస్తగ్ఫిరుల్లా. అల్లాహుతాలా దైవదూతలతో అంటాడు, నా ఈ దాసులు మా అరాద హౌలా, ఏం కోరుతున్నారు? దైవదూతలు అంటారు. ఈ హదీస్ బజార్లో షేఖ్ అల్బానీ రహమహుల్లా సహీ తర్గీబ్లో పేర్కొన్నారు. ముస్లిం షరీఫ్లో ఇక్కడ వరకే ఉంది, మా అరాద హౌలా. ఆ తర్వాత విషయం ఇమాం అల్బానీ రహమహుల్లా సహీ తర్గీబ్లో ప్రస్తావించారు. దైవదూతలు అంటారు, ఓ అల్లాహ్, వారు నీ యొక్క రిద్వాన్, నీ యొక్క సంతృష్టిని, నీ యొక్క ప్రసన్నతను పొందగోరుతున్నారు. నీ యొక్క నరకం నుండి, నీ యొక్క శిక్ష నుండి దూరం ఉండాలి, నీవు వారిని రక్షించాలని కోరుతున్నారు. ఇంకా ఏం కోరుతున్నారు? ఓ అల్లాహ్, వారు కోరుతున్నారు నీవు వారి యొక్క పాపాలను పూర్తిగా మన్నించేసేయాలని. ఆ తర్వాత కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తాయి. హాజీల గురించి ఒక విషయం ప్రత్యేకంగా ఉంది అని, ఎవరైతే హజ్ చెయ్యనున్నారో వారికి శుభవార్త తెలియజేయండి. అల్లాహు తఆలా అప్పుడు వారితో అంటాడు, వినండి, వర్షంలో ఎన్ని చుక్కలైతే ఉంటాయో, ఎన్ని నీటి బిందువులు, వాటికి సమానంగా రేత్ కే జర్రాత్ కే బరాబర్
ఉసికెలో చిన్న చిన్న అణువుల మాదిరిగా ఏదైతే ఉంటాయో దానికంటే ఎక్కువ సంఖ్యలో నేను వారందరి పాపాలను మన్నించిస్తున్నాను. అంతేకాదు మరో ఉల్లేఖనంలో ఉంది, నేను వారిని మన్నించేస్తాను, వారి పాపాలను క్షమిస్తాను. అంతేకాదు వారు ఎవరెవరి గురించైతే పాప క్షమాపణ కోరుతారో వారందరినీ కూడా నేను క్షమించేస్తాను. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా? వేరే కొన్ని ఉల్లేఖనాలున్నాయి. మౌసూఅతుల్ ఫిఖ్హియ్యతుల్ కోయటియాలో కూడా దాన్ని ప్రస్తావించారు. షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహు తర్గీబ్లో కూడా ప్రస్తావించారు. ఆ రోజు శైతాన్ తనకు తాను ఎంత చిన్నగా అవమానంగా తనకు తాను దైవ కారుణ్యం నుండి ఎంత దూరంగా భావిస్తాడంటే అంతకంటే ఎక్కువ అవమానం అతనికి వేరే ఏ రోజుల్లో కలగదు. అంత ఎక్కువ అవమానం అతనికి వేరే ఏ రోజుల్లో కలగదు. అందుకే సోదర మహాశివులారా, సోదరి మనులారా, అరఫా రోజు ఇక చాలా దగ్గరలో ఉంది. అది రాకముందే దాని గురించి సిద్ధమవ్వండి. మరియు ప్రత్యేకంగా హాజీల గురించి ఈ అరఫా యొక్క రోజు ఎంతో ఆనందకరమైనది. వారి పాపాల మన్నింపుకై ఎంతో గొప్ప శుభవార్త ఉంది వారి కొరకు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సోదర మహాశివులారా, హాజీలు ప్రత్యేకంగా అరఫా రోజున అరఫా మైదానంలో ఉండడం తప్పనిసరి. ఖురాన్ ఆయత్ సూరతుల్ బకరా ఆయత్ నంబర్ 199 ద్వారా కూడా ధర్మవేత్తలు ఈ విషయం చేస్తారు. ثم أفيضوا من حيث أفاض الناس استغفر الله. మరియు ఇమామ్ బుఖారీ రహిమహుల్లా తమ హదీద్ గ్రంథం హదీద్ నంబర్ 4521లో కూడా ఆయిషా రదియల్లాహు తఆలా వారి హదీస్ను ప్రస్తావించారు. عن عائشة قالت كانت قريش ومن دان دينها يقفون بالمزدلفة وكانوا يسمون الحمص وكان سائر العرب يقفون بعرفات. ఆయిషా రదియల్లాహు తఆలా అంటున్నారు, ఖురైష్ మరి ఎవరైతే వారి బాటలో ఉండేవారో వారు అంటే వారి యొక్క మార్గంలో మరియు వారి యొక్క వంశానికి చెందిన వారు 9వ తారీఖు జిల్హిజ్జా రోజు ముజ్దలిఫాలోనే ఉండేవారు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు కూడా హజ్ ఉండినది. ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి. అరబ్బులు అంతకుముందు హజ్ చేసేవారు. ప్రపంచవాసుల్లో ఆనాటి కాలంలో ఉన్నటువంటి యూదులు క్రైస్తవులు హజ్కు వచ్చేవారు. అయితే ఫతే మక్కా తర్వాత ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఇస్లాం ధర్మాన్ని సర్వధర్మాలపై ఆధిక్యత ప్రసాదించి ఈ మక్కా నగరాన్ని ఇక్కడ ఇక ముస్లిం తప్ప వేరే ఏ అవిశ్వాసుడు ప్రవేశించలేడు అన్నటువంటి నిర్ణయం అల్లా పెట్టాడు. అయితే ఖురైష్ అంతకుముందు 9వ జిల్హిజ్జా రోజున అరఫాత్కు వెళ్ళేవారు కాదు. ఇది వారి బిదతులలో ఒకటి, వారి జాహిలియత్లో అజ్ఞానంలోని ఒక విషయం. వారు తమకు తాము హుమ్స్ అనేవారు. మిగతా అరబ్బులంతా కూడా అరఫాత్ మైదానానికి వెళ్ళేవారు, అక్కడ నిలిచేవారు. ఫలమ్మా జా అల్ ఇస్లాం, ఇస్లాం ధర్మం వచ్చాక అమరల్లాహు నబియ్యహు సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ ఆదేశించాడు, అయ్యతి అరఫాత్, 9వ జిల్హిజ్జా రోజున అరఫాత్కు రావాలి, అక్కడ ఉండాలి అని. థుమ్మ యకిఫు బిహా, అక్కడ నిలవాలి. థుమ్మ యుఫీదు మిన్హా, మళ్ళీ అక్కడి నుండి ముజ్దలిఫాకు బయలుదేరాలి. ఫదాలిక కౌలుహు మిన్ హైతు అఫాద అన్నాస్. మీరు అనుకుంటున్నారు కావచ్చు, ప్రస్తుతం ఎవరైతే జూమ్లో మనకు వింటున్నారో, యూట్యూబ్ ఇంకా వేరే ఛానళ్లలో వింటున్నారో, అధిక మంది శాతం వినేవాళ్ళు, తర్వాత దీన్ని ఆఫ్లైన్లో చూసేవారు అంతా కూడా ఎక్కువ మంది హజ్ చేయని వారు, మరి ఈ హదీస్ను ఇంత పర్టికులర్గా ఎందుకు చెబుతున్నారు? ఇలాంటి ఆలోచన రావాలి కూడా మీకు.
ఎందుకు చెబుతున్నానంటే ధర్మం నా ఇష్టం కాదు, ధర్మం తాత ముత్తాతల ఆచారం కాదు, ధర్మం మా పెద్దలు చెప్పారండి కాదు. నేను ముందే చెప్పాను మీకు, మక్కా, దాని తర్వాత మినా, దాని తర్వాత ముజ్దలిఫా, దాని తర్వాత అరఫాత్ ఉంటుంది. 8వ తారీఖు రోజు హాజీ మినాలో ఉంటారు. 9వ తారీఖు రోజు ముజ్దలిఫా దాటి అరఫాత్లోకి వస్తారు. అరఫాత్లో సూర్యాస్తమయం తర్వాత మగ్రిబ్ చేయకుండా బయలుదేరి ముజ్దలిఫాలోకి వచ్చి అక్కడ మగ్రిబ్ ఇషా చేస్తారు ఒకసారి. అంటే ఏంటి? సామాన్య రోజుల్లో సామాన్య పద్ధతులకు వ్యతిరేకంగా ఎక్కడైనా ఏదైనా విషయం మనకు చెప్పడం జరిగింది ఖురాన్లో హదీస్లో అంటే అరే ఆ రోజు మేము అట్లా చేసే వాళ్ళం కదా, ఈరోజు ఇట్లా చేసే వాళ్ళము కదా, ఇలాంటి అడ్డ ప్రశ్నలు వేయకుండా ఖురాన్ హదీస్ ద్వారా రుజువైందా లేదా ఈ విషయం తెలుసుకోండి, కనుక్కోండి. రుజువైపోయింది ఆమన్నా వసద్దహనా ఖలాస్, ఇక నేను వేరే ఆలోచన నా ఇష్టం ఇది అని చెప్పను. మా తాత ముత్తాతల పెద్దల ఆచారం, హమారే ఇమాం బోలే, మా ఇమాం చెప్పారు, మా మసలక్ వారు చెప్పారు, ఇలాంటి ధోరణుల్లో వెళ్ళను. ఆ గుణపాఠాలు కూడా నేర్చుకోండి. మనం ఒక ధర్మ బోధన వింటున్నాము అంటే ముల్సాబ్ ఖాళీ బోల్కే జావుజీ తుమ్ ఓ సబ్ క్యా భీ నక్కో బోలో అని అంటారు మనోళ్ళు కొందరు. అంటే ఖురాన్లో ఉన్న మాట చెప్పు కానీ అట్లా చేయకు ఇట్లా చేయకు అని చెప్పకు అని అంటారు కొందరు. అరే తప్పును నువ్వు తప్పుగా తెలుసుకోకుండా ఎలా వదులుతావు? దానికి ఎదురుగా ఖురాన్ హదీస్లో ఒక సత్యం వచ్చింది అని నీకు ఎప్పుడు బోధపడుతుంది? సోదర మహాశివులారా, ఈ బోధనలు కూడా గమనిస్తూ వెళ్ళండి. ఇంకా రండి, ఆ రోజు హాజీలు ఏం చేయాలి? చెయ్యడం కూడా ఒక సున్నత్ అని కొందరు పండితులు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు అన్న విషయంలో వచ్చిన హదీస్ దయీఫ్ ఉంది. కానీ హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు, అబ్దుల్లా బిన్ మస్ఊద్, అబ్దుల్లా బిన్ ఉమర్, వేరే సహాబాలు, తాబెఈన్, ఇంకా వేరే వారితో రుజువైన విషయం. అందుకొరకు మంచి విషయం, ఒక ముస్తహబ్ విషయం. ఎవరైనా చేయకపోతే పాపంలో పడరు, కానీ చేస్తే పుణ్యం, మరి పరిశుభ్రత. ఎందుకంటే ఆ రోజు ఎన్నో రకాల ఆరాధనల్లో ఉంటాడు గనక మరింత మంచి రీతిలో పవిత్రతలో ఉండేది ఉంటే చాలా మంచి విషయం. మూడో విషయం, హాజీలు చేసేది ज़ोहర్కు ముందు అరఫాత్లో చేరుకునే ప్రయత్నం చేయాలి. నాలుగవది ज़ोहర్ మరియు అస్ర్. గమనించండి, సామాన్య రోజుల్లో ఏ నమాజ్ సమయంలో చేయడమే విధిగా ఉంది, కానీ ఇక్కడ అరఫాత్లో ज़ोहర్ మొదటి సమయంలోనే ज़ोहర్ యొక్క 2 రకాతులు, అసర్ యొక్క 2 రకాతులు చేయాలి, ఒక్క అదాన్ 2 ఇకామతులతో. ఇక్కడ ఒక విషయం చెప్పడం చాలా ముఖ్యం. అదేమిటంటే ఎందరో హాజీలు అనుకుంటారు జబల్ రహమత్ అని, ఒక అక్కడ పర్వతం ఏదైతే ఉందో దాని మీదకి వెళ్ళాలి అని. ఇది హజ్లోని భాగం కాదు. అక్కడికి వెళ్ళే విషయంలో సమయాన్ని వృధా చేసి అసలైన ఆ రోజు చేసే అటువంటి ఆరాధనల నుండి అశ్రద్ధలో పడకూడదు. పూర్తి అరఫాత్లో ఎక్కడైనా ఉండవచ్చు. అయ్యో మరి ప్రవక్త దాని పక్కన పోయి ఎక్కడ ఉన్నారు కదా, నేను కూడా అక్కడే ఉంటే బాగుంటుంది, ఇలా ఆలోచన చేసేవారు కొందరు ఉంటారు అనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మినాలో, ముజ్దలిఫాలో, అరఫాత్లో ప్రతి చోట చెప్పారు, వకఫ్తు హాహునా కుల్లుహా మౌకిఫ్. నాకు ఇక్కడ అవకాశం దొరికింది, ఇక్కడ నేను నిలబడ్డాను, ఇక్కడ నేను ఉన్నాను, ఇక్కడ నేను కూర్చున్నాను. కానీ ఈ అరఫాత్ మైదానం మొత్తం ఎక్కడైనా దాని లోపల ఉంటే సరిపోతుంది. అలాగే మినా రోజుల్లో మినాలో నేను ఉన్న చోట ఉన్నాను, కానీ నేను ఉన్న చోటనే ప్రతి ఒక్కరు వచ్చి ఉండాలి అన్నటువంటి ఆలోచనలో పడకుండా ఈ మినా మొత్తం మైదానంలో ఎక్కడ ఉన్నా కానీ సరిపోతుంది అన్నటువంటి బోధన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజే చేసి ఉన్నారు. అయితే సోదర మహాశివులారా, ప్రత్యేకంగా ప్రియమైన హాజీల్లారా, హజ్ చేయడానికి ఎవరైతే వెళ్తున్నారో సమయాన్ని ఆ రోజు వృధా చేయకండి. విక్ర్, దుఆ, తిలావతే ఖురాన్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్, ఇస్తిగ్ఫార్, పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కోరుతూ ఉండడం, ఇలాంటి పుణ్యాల్లో అధికంగా తమ సమయాన్ని గడుపుతూ ఉండండి. మరియు దుఆ అధికంగా చేయండి, దుఆ అధికంగా చేయండి.
తల్బియా కూడా చదువుతూ ఉండండి, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్. మరియు ప్రత్యేకంగా లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అధికంగా చదువుతూ ఉండండి. సూర్యాస్తమయం అయ్యే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత ముజ్దలిఫాకు బయలుదేరి అక్కడ మగ్రిబ్ మరియు ఇషా నమాజ్ చేసుకోండి. కానీ గమనించండి, అరఫాత్ మైదానం గురించి మీరు విన్నారు. అక్కడ ఉండి ఎవరైతే దువా చేస్తారో అల్లాహు తఆలా వారిని క్షమిస్తాడు. మరియు వారు ఎవరెవరి కొరకైతే దువా చేస్తారో వారందరినీ క్షమిస్తారు. ఏడవండి, హునా తుస్కబుల్ అబరాత్ వ తుస్తఖలుల్ హసరాత్. ఇక్కడ కన్నీరు కార్చడం జరుగుతుంది. ఈ ప్రదేశంలో మన పాపాల గురించి అల్లాహ్తో క్షమాభిక్ష కోరడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, వృధా చేసుకోకండి. మరియు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ అల్లాహ్తో దువా స్వయం తన గురించి, అంటే మనం స్వయం మన గురించి, మన తల్లిదండ్రుల గురించి, మన సంతానం గురించి, మన బంధువుల గురించి, ముస్లింల గురించి, అందరి గురించి ఇహ పరలోకాల శుభాలు లాభాలు కోరుతూ, ఇహ పరలోకాల నష్టాల నుండి, ఫిత్నాల నుండి, సంక్షోభాల నుండి అల్లాహ్ కాపాడాలని దువా చేస్తూ ఉండాలి. ఇక హజ్ చేయని వారి మరి ఎవరైతే హజ్ చేస్తలేరో వారికి సెలవా? వినండి, లేదు సెలవు. ఈరోజు వారి కొరకు సెలవు లేదు. కానీ వారు ఏం చేయాలి ఆ రోజు? దానిని చెప్పేకి ముందు ఒక ముఖ్యమైన విషయం అదేమిటంటే, మనం ఇంతకుముందే తెలుసుకున్నట్లు అరఫా అని, యౌము అరఫా అని దేనిని అంటారు? 9వ తారీఖును అంటారు. యౌము నహర్ అని 10వ తారీఖును అంటారు. సారీ, ముందు నుండి మళ్ళీ వస్తున్నాను. జిల్హిజ్జా 8వ తారీఖు, 8వ తేదీ ఎప్పటి నుండైతే అసలైన హజ్ మొదలవుతుందో, హాజీలు మినాలో వస్తారు, ఆ రోజును యౌము తర్వియా అంటారు. సహీ బుఖారీ, సహీ ముస్లిం, అబూ దావూద్, తిర్మిదీ, నసాయి హదీతుల్లో ఈ విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు అబూ దావూద్ యొక్క ఉల్లేఖన 19:11 సల్లా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అద్దుహ్ర యౌమ తర్వియా వల్ ఫజ్ర యౌమ అరఫా బిమినా. చూస్తున్నారా, గమనిస్తున్నారా? యౌము తర్వియా అని, యౌము అరఫా అని 8వ తారీఖు మరియు 9వ తారీఖు గురించి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను దీన్ని ఎందుకు ఇంత ముఖ్యంగా చెప్తున్నాను? ఎవరెవరికి ప్రపంచంలో వారు ఎక్కడ ఉన్నారో వారికి 9వ జిల్హిజ్జా ఎప్పుడు ఉంటుందో అదే రోజు వారు అరఫా. ఆ రోజున వారు ఆ ఉపవాసం ఉండాలి. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సౌము యౌమి అరఫా అని అన్నారు. ముస్లిం షరీఫ్లోని ఉల్లేఖనాలు మీరు విన్నారు. సౌము యౌమి అరఫా అంటే ముస్లింలందరూ, ప్రత్యేకంగా హజ్ చెయ్యని వారు ఈ ఉపవాసం ఏదైతే ఉంటారో దానికి, మరియు హాజీలు హజ్ కొరకు అరఫాత్లో ఉండే విషయానికి సంబంధం లేదు. కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఎవరైనా పక్కదారి పట్టిస్తున్నారా? మీకు శ్రద్ధగా వినండి, మరోసారి చెప్తున్నా. అరఫా ఉపవాసం ముస్లింలందరూ పాటించాలి. హాజీలపై తప్పనిసరి కాదు, ఎవరైనా ఉంటే పర్లేదు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఉండలేదు ఆ సందర్భంలో. నేను చెప్తున్నది ఏంటి? 9వ తారీఖు నాడు ఉపవాసం దేనినైతే సౌము యౌమి అరఫా, అరఫా రోజు ఉపవాసం అని అనడం జరిగిందో దానికి, మరియు హాజీలు ఏ పనులైతే చేస్తున్నారో చేస్తూ 9వ తారీఖు రోజు అరఫాత్లో వచ్చి నిలుస్తున్నారో దానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే 9వ జిల్హిజ్జా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చిన 9వ సంవత్సరం, 9వ హిజ్రీ,
ఆ సంవత్సరంలో హజ్ ఫర్ద్ అయింది. ప్రవక్త వారు అబూబకర్ను అమీర్గా చేసి పంపారు. స్వయం ప్రవక్త వారు 10వ హిజ్రత్ యొక్క 10వ సంవత్సరంలో హజ్ చేశారు. కానీ అరఫా ఉపవాసం అంతకంటే ముందు నుండే ఉంది. అర్థమవుతుందా? ఇంకా కాలేదా? రండి, కొంచెం అమ్మమ్మను తాతమ్మను కొంచెం మాట్లాడి వద్దాం మనం. ఇప్పటికీ కూడా మన పక్కన వాళ్ళు ఏమంటారు? అయ్యా, నా కొడుకుగా పున్నమి రోజు పుట్టిండయ్యా, అమావాస రోజు పుట్టిండయ్యా. అయ్యో, వానుగా ఆపద వచ్చింది ఏ రోజో తెలుసా? సంతవారం. అర్థమవుతుందా? మన వద్ద కూడా కొన్ని రోజుల గురించి, కొన్ని తారీఖుల గురించి ఒక వేరే పేరు కూడా ఉంటుంది. అలాగే 8వ జిల్హిజ్జాను యౌము తర్వియా, 9వ జిల్హిజ్జాను యౌము అరఫా, 10వ జిల్హిజ్జాను యౌము నహర్, 11, 12, 13 ఈ రోజులను అయ్యాము తష్రీక్ అని చెప్పడం జరిగింది. సహీహ్ హదీసులతో రుజువైంది. కనుక ఎవరు ఎక్కడ ఉంటారో వారికి 9వ జిల్హిజ్జా ఏ రోజున ఉంటుందో వారు ఆ రోజున ఉపవాసం ఉండాలి. ఇదొక విషయం క్లియర్ అయిపోయింది. ఇక ఎవరైతే అంటారో లేదు హాజీలు అరఫాత్లో వచ్చి ఏ రోజు ఉంటారో ఆ రోజే ప్రపంచవాసులందరూ కూడా ఉపవాసం ఉండాలి, దానిని అరఫా ఉపవాసం అంటారు. ఇలా కొందరు అంటున్నారు కదా ఈ రోజుల్లో. ఇది ఒక 10-15 సంవత్సరాల నుండి మాట నడుస్తుంది. శ్రద్ధగా వినండి. అల్లా కాపాడుగాక. గత సంవత్సరం మీరు చూశారు, కేవలం సౌదియాలో నుండి 10,000 మంది మాత్రమే హజ్ చేశారు. ఈ సంవత్సరం కేవలం సౌదియాలో నుండి 60,000 మంది మాత్రమే హజ్ చేస్తున్నారు. అల్లా రక్షించుగాక, అల్లా కాపాడుగాక. ఒక మాట చెప్తున్నాను, ఇంతకుముందు జరిగింది అని కొందరు చదివారు కూడా. ఏదైనా సంవత్సరం హజ్ జరగకుండా ఆపద వచ్చింది, హజ్ జరగనే లేదు ఏదైనా సంవత్సరం, అలాంటప్పుడు ఇక ఎవరు ఉపవాసం ఉండే అవసరమే లేదు. అరఫాది ఆలోచించండి. ఇలా ఎట్లా అవుతుంది అని అనుకోకండి. కరోనా గురించి ఎవరైనా అనుకున్నారా 3 సంవత్సరాల క్రితం ఇలా ఉంటుంది అని? మాటను కొంచెం గ్రహించండి. ఈ ఉదాహరణ, ఈ మాట మీకు అర్థం కాలేదా? రండి పక్కకు జరగండి. వేరే ఒక ఉదాహరణను గమనించండి. ఈరోజు ఏంటి? గురువారం ఉదయం 4 గంటలు సౌదీ అరేబియాలో ఎగ్జాక్ట్లీ తూర్పులో ఈస్ట్ ఎట్లుంటైతే సూర్యుడు బయలుదేరుతాడో అటువైపున టైం లైన్ ఎక్కడైతే మొదలవుతుందో ఫీజీ తర్వాత ఇంకా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెనక ఇంకా పాగో అని ఒక పెద్ద సిటీ ఉంది. సౌదీ అరబ్కు అక్కడికి 14 గంటల తేడా ఉంది. ఉదయం గురువారం రోజున 4 గంటలు సౌదీ అరబ్లో అవుతున్నాయి. అప్పటికి పాగో అనే సిటీలో గురువారం ఉదయం అయిపోయింది, సాయంకాలం సూర్యాస్తమయం అయిపోయింది. అంటే వాళ్ళు ఇస్లామీయ ప్రకారంగా చూసుకుంటే శుక్రవారం రాత్రిలో ప్రవేశించేశారు. ఎందుకు? 14 గంటల ముందు ఉన్నారు వారు. అయితే చెప్పండి, ఉదాహరణకు ఈరోజు అరఫా రోజు అనుకోండి. హాజీలు 9 తారీఖు నాడు జుమెరాత్ గురువారం రోజున అరఫాత్కు రావాలి. అరఫాత్లో హాజీలు వచ్చే సమయం ఏంటి? జొహర్ తర్వాత నుండి. జొహర్ కంటే ముందు వచ్చి అరఫా బయట ఉన్నా కానీ అరఫాత్లో జొహర్ నమాజ్ తర్వాత నుండి ఆ మైదానంలో ఉండాలి. అసలైన సమయం అక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఇక మీరు ఒకవేళ భావించండి 12 గంటలు అని. మరి అక్కడ శుక్రవారం వారు ఆ రాత్రి ఆ సమయాన
లేదు వారు సైరి చేసుకుని ఉండవచ్చు అని అంటే ఇక్కడ జుమ్మెవారం, అక్కడ వారికి శుక్రవారం, సేమ్ రోజు కాదు, మరి సేమ్ రోజు కాదు. ఇంకా ఎన్నో రకాలుగా ఈ అంశాన్ని, ఈ విషయాన్ని బోధ చేయవచ్చు, నచ్చజెప్పవచ్చు. మరియు ఈ ఫిత్నా అరఫాత్లో హాజీలు ఉన్నప్పుడే అందరూ అరఫా ఉపవాసం ఉండాలి అన్నటువంటి ఈ ఫిత్నా ఇప్పుడే కొన్ని సంవత్సరాల క్రితం మొదలైంది. ఈ విషయం మీకు అర్థమైపోయింది కదా. ఇక రండి, ఎవరికి ఏ రోజున 9వ జిల్హిజ్జా ఉందో వారు తమ తమ ప్రాంతాల్లో ఆ రోజును చాలా గొప్పగా భావించాలి. ఇంతకుముందు అరఫా యొక్క ఘనతలు ఏవైతే విన్నారో ఆ ఘనతలన్నీ గుర్తు చేసుకోండి. అందుకొరకే ధర్మవేత్తలు చాలా దీని గురించి రీసెర్చ్ చేసి ఎందరో సలఫే సాలిహీన్ వారి యొక్క సంఘటనలతో హజ్ చేయని వారి కొరకు కూడా అరఫా యొక్క ఘనతలు ఉన్నాయి. ఇమామ్ ఇబ్న్ హజర్ అస్కలానీ రహమతుల్లాహి అలైహి ఇంకా వేరే ఎందరో ధర్మవేత్తలు ఏమన్నారు, హజ్ చేసేవారు ఎలాగైతే ఇహ్రామ్ స్థితిలో ఉండి కొన్ని నిషిద్ధతలకు పాల్పడకూడదు అని ఒక పాబంది ఉంది కదా, అలాగే అలాంటి పుణ్యం హజ్ చేయని వారికి కూడా కొంత లభించాలని అల్లాహు తఆలా కుర్బానీ ఇచ్చేవారు 1వ జిల్హిజ్జా తర్వాత గోళ్ళు వెంట్రుకలు గిట్లా తీసుకోకూడదు అన్నటువంటి ఆంక్షలు పెట్టాడు. అయితే మనం ఇక్కడ మన అరఫా రోజున ఉపవాసం ఉండాలి. ఉపవాస స్థితిలో కూడా దుఆ కబూల్ అవుతుంది. సహీహ్ హదీస్ ఉంది, రంజాన్లో ఎన్నో సందర్భాల్లో విన్నారు. మరియు అరఫా రోజున కూడా దుఆ కబూల్ అవుతుంది. అంతేకాకుండా అసర్ మరియు మగ్రిబ్ సమయం మధ్యలో మరింత ఎక్కువగా దీన్ని అవకాశం భావించి ఎక్కువగా దుఆ చేసుకుంటూ ఉండాలి. అంతేకాదు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు, అమర్ ఇబ్ను హురైత్ రదియల్లాహు తఆలా అన్హు, ఇలాంటి కొందరు సహాబాలు, ఇంకా ఎంతోమంది తాబెఈన్లలో ఇమాం హసన్, ఇమాం బిక్ర్, ముహమ్మద్ ఇబ్ను వాసి' వారందరూ ప్రత్యేకంగా అల్లాహ్ యొక్క దిక్ర్, హజ్ చేయని వారు, వీళ్ళందరూ కూడా హజ్ చేయని సందర్భంలో అరఫా రోజున అధికంగా దువాలు చేస్తూ ఉండేవారు. మరి వీరు మస్జిద్లోకి వచ్చి, ఎందుకంటే ఎంతోమందికి మస్జిద్లో కొంచెం ఏకాగ్రత, దువాలో వారికి మనసు ఎక్కువ అనేది ఉంటుంది. స్త్రీలు తమ ఇళ్లల్లో ఏదైనా ఒక రూమ్ని, ఏదైనా ఒక గదిని, ఏదైనా ఒక పక్కను డిస్టర్బ్ లేకుండా కొంత సమయం జిక్రులో, దుఆలో గడిపేది ఉంటే అల్హమ్దులిల్లాహ్ చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం. ఈ విధంగా సోదర మహాశివులారా, యహ్యా ఇబ్ను మঈన్ చాలా గొప్ప ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారి యొక్క గురువుల్లో అన్నహు హదర మఅ అన్నాసి అషియత అరఫా, ఈ విధంగా ఎంతోమంది సహాబాల ద్వారా, తాబెఈన్ల ద్వారా హజ్ చేయని వారు కూడా ఆ రోజు దుఆలో, జిక్ర్లో గడపడం, అలాగే దుఆ మరియు జిక్రే కాకుండా ఇస్తిగ్ఫార్, దరూద్, ఇంకా వేరే ఇలాంటి జిక్ర్ కాకుండా ప్రజలకు లాభం చేకూర్చడం, బీదవాళ్లను వెతికి దాన ధర్మాలు చేయడం, అలాంటి పనులు కూడా చేస్తూ ఉండవచ్చు, అలాంటి పనులు కూడా చేస్తూ ఉండాలి. ఈ విధంగా సోదర మహాశయులారా, హజ్ చేయని వారు అరఫా రోజున చాలా పుణ్య కార్యాలు తమ తమ ప్రాంతంలో చేసుకుంటూ ఉండవచ్చు. చెప్పుకుంటూ పోతే విషయాలు చాలా ఉంటాయి.